ఆంజనేయం మహావీరం అని స్వామిని పిలవాలి. ప్రతి ప్రదక్షిణానికి కూడా ధ్వజస్తంభం దగ్గరకు కానీ రాజద్వారం దగ్గరికి కానీ వచ్చేటప్పటికి ఆగి స్వామి వైపుకి తిరిగి ఒక్కసారి స్వామిని ఆనామంతో పిలవాలి. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం. బ్రహ్మ విష్ణు శివుడు మూడు మూర్తులుగా కనపడేటటువంటి ముగ్గురి యొక్క తేజస్సు ఒక్కటిగా కలిగినటువంటి పరబ్రహ్మస్వరూప బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క ప్రభం శాంతం. బాలసూర్యుడు ఎలా ఉంటాడో అటువంటి కాంతితో వెలిగిపోయేటటువంటి స్వరూపమున్నవాడా, పరమశాంత స్వరూపమైనటువంటి వాడా, బాలార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం. ఓ రామదూత నమస్కరించుతున్నాను అని ధ్వజస్తంభం దగ్గర కానీ రాజద్వారం దగ్గర కానీ నిలబడి